హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు, నా కథలు నా కవితలు. నా పేరు పుష్పాగాంధీ. రచన ప్రణయ సంగమం. సుగుణ తన బాక్స్ వైపు చూడగా ఇంకా ఏమీ తిననట్టు అర్థమయ్యేసరికి తాత్కాలికంగా తన ఆలోచనలు పక్కకు నెట్టేసి లంచ్ కంప్లీట్ చేస్తుంది. సుగుణ తినడం చూసిన ప్రణయ్ కూడా హ్యాపీగా బాక్సు ఖాళీ చేసేస్తుంది. ఈవినింగ్ వరకు క్లాసెస్తో బిజీగా ఉండడంతో ఆ రోజు అలా గడిచిపోతుంది. ఇలానే మరో 2-3 రోజులు సుగుణ తనతో విషయం చెబుతుందని ఎదురు చూసిన ప్రణయ్కి ఓపిక నశించి క్లాస్ త్వరగా కంప్లీట్ చేసుకొని సుగుణ కోసం కారిడార్లో ఓ కార్నర్లో ఏరియాలో వెయిట్ చేస్తుంది. ఆ రోజు సాటర్డే కావడంతో స్టూడెంట్స్కి గేమ్స్ ఉండడం వలన స్టూడెంట్స్తో పాటు లెక్చరర్స్ అందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అటుగా వెళ్తున్న అటెండర్ని పిలిచి సుగుణ మేడంని నేను ఇక్కడికి రమ్మని చెప్పినట్టు చెప్పమని చాలా అర్జెంట్ అని చెప్పి పంపిస్తుంది ప్రణయ. అన్ని రూమ్స్ చెక్ చేస్తూ వాటి డోర్స్ లాక్ చేస్తూ వస్తున్న అటెండర్కి స్టాఫ్ రూమ్లో తన థింగ్స్ తీసుకుని వెళ్ళడానికి అన్నట్టు అప్పుడే బయటికి వస్తున్న సుగుణ కనిపిస్తుంది. సుగుణను చూడగానే ప్రణయ మేడం చెప్పింది గుర్తుకు రావడంతో వడివడిగా నడుచుకుంటూ వెళ్ళి సుగుణ ముందు నిలబడతాడు అటెండర్. ఎదురుగా ఉన్న అటెండర్ని చూసిన సుగుణ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు మేడం, ప్రణయ మేడం మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని పలానా చోటికి రమ్మన్నారు, మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పమన్నారు అని చెప్పేసి అతని పని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. అటెండర్ చెప్పిన మాటలకు 1 నిమిషం ఆలోచించి ప్రణయ ఉన్న ప్లేస్ దగ్గరకు నడవడం మొదలుపెడుతుంది సుగుణ. అంత పెద్ద కాలేజ్లో ఈ మూల నుండి ఆ మూలకు వెళ్ళాలంటే చాలా ఓపిక ప్లస్ ఎనర్జీ కావాలి. మరి సుగుణ కష్టంగా నడుచుకుంటూ వెళ్తూ ఇదేంటి ఇక్కడికి రమ్మంది, అయ్య బాబోయ్ ఇక నా వల్ల కాదు అనుకుంటూ కాళ్ళను వేలాడేసుకుంటూ నడుస్తూ వెళ్తుంది. అప్పుడే తన ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఇవాటి స్టూడెంట్స్ టైం టేబుల్ చూస్తాడు విక్కీ. అందులో గేమ్స్ అని ఉండేసరికి స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూడాలి అనుకుంటూ చైర్లో నుంచి లేచి తన కోట్ సరి చేసుకొని క్యాబిన్ డోర్ క్లోజ్ చేస్తున్న అతనికి సుగుణ పై ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్ళడం కనిపిస్తుంది. స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ అందరూ బ్రేక్ గ్రౌండ్లో ఉంటే ఈమె ఏంటి పైకి వెళ్తుంది అని ఆలోచించి గత వారం రోజుల నుండి తను గమనించింది గుర్తు వచ్చేసరికి ఎందుకో నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి విక్కీకి. వెంటనే సుగుణను ఫాలో చేస్తూ వెళ్తాడు విక్కీ సుగుణకు తెలియకుండానే. అలా పై ఫ్లోర్కి చేరుకొని ప్రణయ ఏ కార్నర్లో ఉంది అని అటెండర్ చేత చెప్పి పంపిందో అది ఏ వైపు అనేది సరి చూసుకొని అటు అడుగులు వేస్తుంది సుగుణ. విక్కీ మాత్రం సుగుణ ఏం చేయబోతుందో ఏంటో అనుకుని తనని కాపాడాలి అనుకుంటూ వెనకే వెళ్తాడు, కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ. అలా సుగుణ ప్రణయ చెప్పిన చోటికి కాస్తంత దూరంలో నిలబడి ప్రణయని చూస్తుంది. సుగుణ రావడం లేట్ అయ్యేసరికి తను వచ్చేలేపు గ్రౌండ్లోని స్టూడెంట్స్ని చూస్తూ అటువైపు తిరిగి నిలబడి ఉంటుంది ప్రణయ. ప్రణయని చూసిన సుగుణ అడుగులు నెమ్మదిగా వేసుకుంటూ ప్రణయకి దగ్గరగా వచ్చి నిలబడుతుంది సైలెంట్గా. స్టూడెంట్స్ని చూస్తున్న ప్రణయకు తన వెనక ఎవరో ఉన్నట్టు అనిపించడంతో నెమ్మదిగా తల వెనక్కి తిప్పి చూస్తుంది. సుగుణ కనిపించడంతో ముందుకు తిరిగి చేతులు కట్టుకొని కింద నుండి పైకి నిశితంగా సుగుణని చూస్తూ మౌనంగా ఉంటుంది ప్రణయ. ప్రణయ చూపుని గమనించిన సుగుణ కళ్ళను తలను కిందకి దించేసి నేల చూపులు చూస్తూ మౌనంగా ఉంటుంది. సుగుణ వెనకే వస్తున్న వ్యక్తి ఫోన్ ఇవ్వడంతో అతను కాల్ లిఫ్ట్ చేసి కొంచెం పక్కకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వచ్చి 5 మినిట్స్ అవుతున్నా ఏమీ మాట్లాడుకోరు ఫ్రెండ్స్ ఇద్దరు. ఇక ప్రణయనే గట్టిగా ఊపిరి తీసుకొని నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇలా ఉంటున్నావు, ఇప్పటికైనా చెప్తావా, లేదు నీకు చెప్పేది కాదు చెప్పకూడదు అంటావా, ఏమంటావు, ఏదో ఒకటి అనవే బాబు, ఎన్ని రోజులు ఇలా అంటూ ఇంకా తనకి కొద్ది దూరంలోనే ఉన్న సుగుణ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది ప్రణయ మృదువుగా. ప్రణయ అలా అడుగుతున్నంతసేపు తలదించుకునే ఉన్న సుగుణ చుబుకాన్ని పట్టుకొని పైకెత్తగా కళ్ళ నిండా నీళ్ళతో ఒక్కసారిగా ప్రణయని చుట్టేస్తుంది సుగుణ. అలా కొంతసేపు ఏడ్చి తన బాధని పోగొట్టుకోవాలని ప్రయత్నించి అది సాధ్యం కాక అలానే వెక్కుతూ
ప్రణయని అంటిపెట్టుకుని ఉంది. హే, ఎందుకే ఇలా ఏడుస్తున్నావు? చూడు, ఇలా చూడు, నా బుజ్జి బజ్జీవి కదా, ఎడవకూడదు అంటూ చెంపలపై కారిన కన్నీటిని తుడుస్తూ, ఏమైందో చెప్పకుండా నీలో నువ్వే ఇలా ఏడిస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా అంటూ సుగుణని సముదాయించి తన దగ్గరున్న వాటర్ ఇస్తుంది ప్రణయ. కొద్దిగా వాటర్ తాగి కొన్నిటిని ఫేస్ మీద చల్లుకొని రిలాక్స్గా ఊపిరి పీల్చుకుని సుగుణ. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఇప్పుడు చెప్పవే, విషయం ఏంటి అని అడుగుతుంది ప్రణయ. అది అది అంటూ సనుగుతున్న సుగుణ చేతిని మెత్తగా ఒత్తి, నీకేం భయం లేదు, నేనున్నాగా, నాతో చెప్పు, సమస్య నీది అయినా పరిష్కారం కలిసి వెతుకుదామని భరోసా ఇవ్వడంతో కుదుటపడిన సుగుణ నోరు విప్పుతుంది. ఎప్పుడొచ్చాడో కానీ కాల్ మాట్లాడడం పూర్తి చేసుకుని సరిగ్గా ప్రణయ సుగుణని ఇప్పుడు చెప్పవే ఏంటి విషయం అని అడిగేటప్పటికీ అక్కడికి రావడంతో ఆ మాటలు వింటాడు వెక్కి. ఫ్రెండ్స్ ఇద్దరు కలిసిపోయారన్నమాట అని చిన్నగా నవ్వుకుంటాడు. నేనే ఎక్కువగా ఆలోచించినట్టున్నాను అనుకుని ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ పోట్లాడుకుని తేల్చుకుంటారులే అని అక్కడి నుండి గ్రౌండ్కి వెళ్ళడానికి వెనుతిరుగుతాడు. లాస్ట్ సండే మనం మాల్కి వెళ్ళాము, గుర్తుందా నీకు? అదే అని మాల్ పేరు చెప్తుంది సుగుణ. వెళ్ళడానికి వెనుతిరిగిన విక్కీకి మాల్ పేరు వినిపించడంతో అతని అడుగు అక్కడే ఆగిపోతుంది. సుగుణ చెప్పిన దానికి జవాబుగా, వెళ్ళాము, అయితే ఏంటి అంటుంది ప్రణయ. షాపింగ్ చేయడానికి మాల్కి వెళ్ళకపోతే బారుకి వెళ్తారా ఏంటి అని ప్రణయ నవ్వడంతో, అది కాదు ప్రణయ, ముందు నేను చెప్పేది వింటావా అని ముభావంగా చెప్తుంది సుగుణ. సారీ ఇక నవ్వను, నువ్వు చెప్పు, అక్కడ ఏమైంది? నేను కూడా ఉన్నానుగా నీతో అంటుంది ప్రణయ. ఉన్నావుగా, కానీ మన డ్రెస్ సెక్షన్లో ఉన్నప్పుడు అక్కడ కొందరు ఆకతాయిల కామెంట్స్ విన్నావుగా? విన్నాను, వాళ్ళకి సరైన సమాధానం ఇచ్చానుగా నేను. వాళ్ళు సారీ చెప్పి అక్కడుండి వెళ్ళిపోయారుగా అప్పుడే. ఇప్పుడు ఏమైంది అని అడుగుతుంది ప్రణయ. వెళ్ళిపోయారు, కానీ ఈ కానీ అంటే కహానీలాగా ఇలా లాగి చెప్పకుండా అసలు విషయంలోకి వచ్చే బంగారం అంటూ సుగుణ చిన్నిని పట్టుకొని ముజ్జగిస్తున్నట్టు చెప్తుంది ప్రణయ. నేను చెప్పాలనే చూస్తున్నాను, నువ్వే నన్ను చెప్పనీయకుండా స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నావు అని సుగుణ మూతి తిప్పుకుంటుంది. ఇదంతా చూస్తున్న విక్కీకి ఓపిక లేక, వీళ్ళేంట్రా బాబు ఇలా ఉన్నారు, ఇందాకటి వరకేమో అసలు మాట్లాడుకోలేదు, ఇప్పుడు చూస్తే అసలు విషయం పక్కకి నెట్టి వాదులాడుకుంటున్నారు అనుకుంటూ చేత్తో నుదురు రుద్దుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. నేను చెప్పాలనే చూస్తున్నాను, నువ్వే నన్ను చెప్పనీయకుండా స్పీడ్ బ్రేకర్లా అడ్డుపడుతున్నావు అని సుగుణ ముద్దు తిప్పుకుంటుంది. నేను మధ్యలో మాట్లాడితే ఒట్టు, నువ్వు మొదలెట్టు అంటూ రెండు చేతులను జోడించి కొంచెం భిన్నయ్యి మరీ చెప్తుంది ప్రణయ సుగుణకి. గుడ్ గర్ల్, ఇప్పటికి దానిలోకి వచ్చావు అంటూ ఆశీర్వదిస్తున్నట్టు తన చేతులతో దీవిస్తుంది సుగుణ. ఇదంతా చూస్తున్న ప్రణయ ఓరి తినే వేషాలో అని అనుకోకుండా ఉండలేకపోయింది. సరే, ఇక చెప్పు, ఆ వెధవలేదో అన్నారు, నేను వాళ్ళకి గట్టి పెట్టాను, నెక్స్ట్ ఏంటి? అక్కడికే వస్తున్నా, అక్కడికి వద్దుగాని ఇక్కడే ఉండి అక్కడ ఏమైందో చెప్పు చాలు అంటుంది ప్రణయ వెటకారంగా. నువ్వు ఇప్పుడు అక్కడికి వస్తున్నా అంటే నీతో పాటు నేను రాలేను, నాకు అంత ఓపిక లేనే లేదు ఇప్పుడు అంటుంది ప్రణయ. ప్రణయ అంటున్న మాటలకి ఒళ్ళు మండిన సుగుణ రెండు చేతులను నడుముపై పెట్టుకుని కోపంగా చూస్తుంది. సుగుణని చూసిన ప్రణయ్కి తానేమన్నదో అర్థమయ్యి ఇప్పుడెలా అనుకుని పళ్ళని ఇకిలిస్తూ, జోకు బాలేదా, నీకోసమే వేశాను వేడిగా, నచ్చిందా నీకు అంటుంది సీరియస్గా చూస్తున్న సుగుణని కూల్ చేయడానికి. చాలా నచ్చింది, ఎంతలా అంటే అని చుట్టుపక్కలంతా చూస్తూ ఉంటుంది సుగుణ. ఏంటి వెతుకుతున్నావు, నేను ఇక్కడేగా ఉన్నాను అని ప్రణయ అనగానే సుగుణ వెతుకుతున్నది ఏంటో తెలియక,
నువ్వు ఇక్కడే ఉన్నావులే, నాకు తెలుసు ఆ విషయం. నేను వెతుకుతున్నది నీకోసం కాదుగా. మరి నువ్వు ఏం వెతుకుతున్నావు? అనుమానంగా చూస్తూ అడుగుతుంది ప్రణయ. హో, అదా! ఇక్కడ మంచి దొడ్డుకర్ర ఏమైనా దొరుకుతుందేమోనని చూస్తున్నాను అంటూ చాలా కూల్గా సమాధానం ఇస్తుంది సుగుణ. ఇప్పుడు అదెందుకు మనకి, దాంతో పనే ఉంది అంటూ అమాయకంగా అడుగుతున్న ప్రణయని చూసి, "మ్మ్, మనకి కాదమ్మా ప్రణయ, నీకు, నీకే కావాలి ఇప్పుడు అది. నాకెందుకే ఇప్పుడు, ఇది కాలేజ్ కదా, దాంతో అవసరం ఉండదులే. ఎందుకు అంటే ఇక్కడ ఉండేది మన స్టూడెంట్సే కదా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. కాలేజీ స్టూడెంట్స్ అయినా లిమిట్గానే అల్లరి చేస్తారు అని కొంచెం గర్వంగా చెప్పుకుంటుంది ప్రణయ. సుగుణ అన్నది ఏంటో కొంచెం కూడా ఆలోచించకుండా, స్టూడెంట్స్ కోసం కాదే తింగర ప్రణయ, నీకోసమే అది. ఇంకా చెప్పాలి అంటే నిన్ను నేను కొట్టడానికి అని వస్తున్న నవ్వుని దాచిపెడుతూ చెప్తుంది సుగుణ. అప్పటికి కానీ అర్థం కాని ప్రణయ ఇప్పుడు అర్థమయ్యేసరికి, కాదు కాదు అర్థమయ్యేలా సుగుణ చెప్పేసరికి కన్నీళ్ళు ఒకటే తక్కువ అన్నట్టు మొహం పెట్టుకుని సుగుణ వైపు చూస్తుంది దీనంగా. ఇదంతా కొన్ని అడుగుల దూరంలో నిలబడిన వింటున్న విక్రమ్ పెదాలపై చిరునవ్వు తునికిసలాడుతుంది అల్లరిగా. సుగుణ నవ్వు తనకి కోపం తెప్పిస్తుంటే, అసలు నీకు నాకు బుద్ధి ఉందా? అప్పటికప్పుడు సీరియస్ మోడ్లోకి మారిపోయి మాట్లాడుతుంది ప్రణయ. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, వచ్చి ఏం చేస్తున్నాము? ఆ మాటికి సుగుణకి కూడా నిజమే అనిపించి, కానీ నీకు తెలిసి అడుగుతున్నావా, తెలియక అడుగుతున్నావా? మనకి బుద్ధి ఉంటే ఇక్కడ ఇలా నిలబడి బాతాకాన్ని కొట్టుకుంటూ ఉంటామా ఏంటి? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే అని ప్రణయ అనగానే, హా ఏంటి అని ఆత్రంగా అడుగుతుంది ప్రణయ సుగుణని. ఏంటంటే ఇద్దరికీ బుద్ధి లేదు అని గట్టిగా నవ్వుతుంది సుగుణ. అలా నవ్వుతూనే ప్రణయ ఫీల్ అయిందేమో అని నవ్వుతున్నదల్లా ఆగి ప్రణయ్ వైపు చూసేసరికి నవ్వడం ఆపేసిన సుగుణని చూసి విపరీతంగా నవ్వుతుంది ప్రణయ పొట్ట పట్టుకొని. నువ్వెందుకు నవ్వుతున్నావే అని ప్రశ్నార్థకంగా చూస్తున్న సుగుణను చూసి, ఏం లేదు సుగుణ, నీకు ఇప్పటికే అర్థమైంది. నాకు నువ్వు పరిచయం అయినప్పుడే అర్థమైంది నీకు నాకు బుద్ధి లేదని అని ఇంకాస్త ఎక్కువగా నవ్వుతుంది ప్రణయ. సుగుణ కూడా ప్రణయ నవ్వులో జతకలుపుతుంది. ఇలా మాట్లాడుతూనే సుగుణ తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి ప్రణయ్ చేతిలో పెడుతుంది. నవ్వుతున్న ప్రణయ ఫోన్లో ఏముంది అనుకుంటూ చూసేసరికి నవ్వుతున్నదల్లా ఆగిపోయి ఆశ్చర్యంగా సుగుణని తన ఫోన్ని మార్చి మార్చి చూస్తూ సుగుణని గట్టిగా హగ్ చేసుకుంటుంది. విక్రమ్ వీళ్ళ నవ్వులను వింటూ గ్రౌండ్ వైపు వెళ్ళిపోతాడు. ఈ ప్రణయ సంగమం కొనసాగుతుంది. సుగుణ బాధకు కారణం ఏంటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన పదాల పదరిలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.